నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। యోగాను జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి। యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జిల్లా కేంద్రమైన బాపట్లో యోగా కార్యక్రమం నిర్వహణ। యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వెంకట మురళి। చీరాల రామ్నగర్లోని దుగ్గిరాల గోపాలకృష్ణ నడవడిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు। నివేదిక అనంతరం మహనీయుని గుర్తుగా అభివృద్ధికి చర్యలు। పేదరికం లేని సమాజం నిర్మాణమే సీఎం చంద్రబాబు లక్ష్యం। చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజన్ యాక్షన్ ప్లాన్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య। సీఎం చంద్రబాబు నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య। యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా జిల్లా కేంద్రమైన బాపట్లోని భావనారాయణ స్వామి గుడి ఎదురుకల రథం బజారులో యోగా కార్యక్రమం నిర్వహించారు। యోగాంధ్ర 2025 కార్యక్రమంలో కలెక్టర్ వెంకట మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మన దైనందిన జీవితంలో భాగం చేసుకుని తద్వారా ఒక అలవాటుగా చేసుకోవాలన్నారు। ప్రతి ఒక్కరు యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పిలుపునిచ్చారు। బాపట్లోని భావనారాయణ స్వామి దేవాలయ రథం బజారులో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు। పలు యోగాసనాలను కలెక్టర్ అధికారులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు। మానసిక ఒత్తిడిని యోగా తగ్గిస్తుందని మనిషి ఆయుష్ పెరుగుతుందని ఆయన అన్నారు। జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లాలో 6 లక్షల మంది ప్రజలకు శిక్షణ ఇవ్వబోతున్నట్లు కలెక్టర్ తెలిపారు। ఈ రోజున పెద్ద ఎత్తున భావనారాయణ స్వామి దేవాలయం ఎదురుగా చాలా మంది పుర ప్రముఖులతో విద్యార్థులతో పెద్ద ఎత్తున యోగా ప్రదర్శనలు చేసుకున్నాం। ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే మరి స్వర్ణాంధ్ర దిశగా యోగాంధ్రం కూడా తీసుకెళ్లాలన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సంకల్పం, భారత ప్రధాని గారి సంకల్పం। తద్వారా మనము 2047 సంవత్సరం నాటికి వికసిత భారత్ గా స్వర్ణాంధ్రగా రూపొందాలన్న మన సంకల్పంలో భాగంగా యోగాంధ్ర కూడా మనం సాధించుకోవడం ద్వారా మరి మనము ఆర్థిక సంక్షేమ అభివృద్ధి మాత్రమే కాకుండా శారీరక మానసిక ఆరోగ్యంతో ప్రజలందరూ కూడా సౌభాగ్యంగా సుభిక్షంగా సలక్షణంగా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో మనము యోగాంధ్ర కార్యక్రమాన్ని మాసోత్సవంగా చేసుకుంటున్నాం। మే 21 నుంచి జూన్ 21 దాకా। అందులో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ తో ఒక్కొక్క థీమ్ తో అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం। ఈ రోజు ర్యాలీ మానవహారం తో పాటు కల్చరల్ యోగాను కూడా ఒక సాంస్కృతికంగా ఏ విధంగా ప్రదర్శించవచ్చు అనేది కూడా మనం చేశాం। మరి జూన్ 21వ తారీఖున ఏదైతే మన రాష్ట్రంలో భారత ప్రధాని గారి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి అతి పెద్ద చారిత్రాత్మక కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతూ ఉంటే మరి మన బాపట్ల జిల్లా కార్యక్రమం సూర్యలంక బీచ్ లో సుమారు 5,000 మందికి పైగా మరి అంతమందితో మనం చేస్తాం। ఆ కార్యక్రమానికి కూడా ఆసక్తి ఉన్న ప్రజలందరూ కూడా రావాల్సిందిగా పిలుపునిస్తూ మరి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ ప్రాంతంలోని స్వాతంత్ర సమరయోధులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నడవడిన ప్రాంతాన్ని సోమవారం మున్సిపల్ రెవెన్యూ అధికారులు పరిశీలించారు। స్వాతంత్ర సమరయోధులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నడవడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు। ఈ క్రమంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ఆదేశాలతో చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ ప్రాంతంలోని స్వాతంత్ర సమరయోధులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నడవడిన ప్రాంతాన్ని సోమవారం మున్సిపల్ రెవెన్యూ అధికారులు పరిశీలించారు। స్థానిక మహనీయుని ఆనవాళ్లపై ఆరా తీశారు। నివేదిక అనంతరం మహనీయుని గుర్తుగా అభివృద్ధి కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది। ఇక దీనికి సంబంధించి ఇది తీసేయండి। ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన P4లో సేవా తత్పరులు పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు। చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చీరాల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ను ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు। అనంతరం సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే కొండయ్య అధికారులు పాల్గొన్నారు। పేదరికంలోని సమాజం నిర్మాణమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని చీరాల ఎమ్మెల్యే కొండయ్య పేర్కొన్నారు। ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన P4లో సేవా తత్పరులు పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు। చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చీరాల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ను ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు। అనంతరం సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే కొండయ్య అధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా పేదరిక నిర్మూలనకు P4 ద్వారా చేరిన కార్యక్రమాలను సీఎం చంద్రబాబు క్షుణ్ణంగా వివరించారు। అనంతరం
అధికారులు P4 సభ్యులతో ఎమ్మెల్యే కొండయ్య సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, సహజ వనరులపై దృష్టి, పేదరిక నిర్మూలనకు చేరున్న కార్యక్రమాలపై సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడారు. నియోజకవర్గంలో P4 సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అందరం కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు సాగితే నియోజకవర్గంలో అద్భుతాలు సాధించవచ్చన్నారు. P4 అందించే సత్ఫలితాలు ఎందరో కుటుంబాలు వెలుగులు నింపడం ఖాయమని ఎమ్మెల్యే కొండయ్య ఉద్ఘాటించారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, చీరాల, వేటపాలెం మండల తహసీల్దార్లు గోపకృష్ణ, పార్వతి, కమిషనర్ అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. హిస్టారికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ప్రాంతాలు ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు విశాఖపట్నం నియోజకవర్గాలు అదే సమయంలో జిల్లా నుంచి పక్కన శ్రీకాకుళం ఏజెన్సీ ఏరియాలో కొన్ని కరువు జిల్లాలు. విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణ విధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఐఐటిసి కార్మిక సంఘం నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కార్మిక సంఘాల నేతలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణ విధిలోకి తీసుకోవాలని పలువురు ఏటీఎస్ నేతలు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీసీ కార్మిక సంఘం నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కార్మిక సంఘాల నేతలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధిలోకి తీసుకోవడంతో పాటుగా బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, పరిశ్రమను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మిక, రైతు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు గత 5 ఏళ్లుగా ఆందోళన చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, తొలగించిన 2000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే విధిలోకి తీసుకోవాలని, బకాయి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉక్కు పరిశ్రమ కాపాడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఉక్కు పరిశ్రమపై మాట్లాడిన దాఖలాలు లేవని మండిపడ్డారు. రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల విధిలోకి తీసుకోవాలని, జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చీరాల నియోజకవర్గ ఐఐటిసి కార్యదర్శి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కేవలం 1600 రోజుల నుంచి వాళ్ళు అక్కడ సమ్మె చేస్తుంటే సడన్ గా 5/25న వాళ్ళందరినీ కూడా 2500 మందిని తొలగించారు. అది చాలా బాధాకరం. కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వం మరీ చిన్న చూపు చూస్తుంది. 2500 మంది కార్మికులు తీసేసి మీరేం సాధిద్దామని అక్కడ ప్రాణాలు కోల్పోయి కాపాడుకున్న ఫ్యాక్టరీని ఈ రోజు కార్మికులు మొత్తాన్ని తీసేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీరు ఎమ్మటే ఈ యొక్క తప్పును తెలుసుకుని ఎమ్మటే కూడా ఈ యొక్క కార్మికులు అందరినీ కూడా పనిలో చేర్చుకోవాలి. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమ్మెలు, ఈ యొక్క నిరసన ఇంకా ఎక్కువ ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇబ్బందికరంగా జరుగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క గత కొంతకాలంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి పోస్టో కంపెనీకి అప్పజెప్పాలని చెప్పేసి గత సంవత్సరం నుండి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రయత్నాల్ని విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కలిసి దాదాపుగా కొంతకాలం నుండి ఉద్యమం జరుపుతా ఉన్నారు. ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక విధానాలకు వ్యతిరేకంగా, అదే విధంగా ఉక్కు పరిశ్రమకి సొంత గనులు కేటాయించాలని, ఏదైతే ప్రైవేటు వ్యక్తులకి కారు చౌకగా అమ్మాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం నిర్ణయిస్తుందో దానికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతా ఉంది. ఈ ఉద్యమం జరుగుతా ఉంటే కేంద్ర ప్రభుత్వం మేము సొంత గనులకి, అదే విధంగా లాస్ లో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమకి మేము దాదాపు 1100 కోట్లు మేము సమకూరుస్తున్నామని చెప్పేసి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది. కానీ వాస్తవంగా ప్రకటించడమే గాని దానికి చెక్కు రూపేణా గాని లేకపోతే ఉక్కు పరిశ్రమకి డబ్బు అందజేయడం గాని ఎక్కడ ఏమి లేదు. కానీ ఇప్పుడు ఆ యొక్క ప్రైవేటు వ్యక్తులకు ఏదైతే గతంలో అమ్మ చూపినటువంటి వ్యక్తులే మళ్ళీ వాళ్ళ దాని కొనుగోలుకి అదాని అంబానీ లాంటి వాడికి అప్పచెప్పాలని మరి వాళ్ళు ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. అందువల్ల గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి, సొంత పర్మనెంట్ కార్మికులు కానివ్వండి, పనిచేస్తున్నటువంటి క్రమంలో ఉద్యమంలో ఉన్నప్పుడు దాదాపు 2500 మందిని గత నెలలో ఒక్కసారిగా విధుల నుంచి తప్పించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏదైతే మానవుడికి ఉన్నటువంటి హక్కులు, కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులు కాలు రాచే పద్ధతిలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నందువల్ల ఏదైతే ఏఐటిసి ఆధ్వర్యంలో మరి జైపూర్
చిత్తూరులో జరిగినటువంటి కేంద్ర కౌన్సిల్ సమావేశాల్లో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం కూడా జరిగింది. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ గోపికృష్ణ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో భాగంగా మండలం నలుమూల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను తహసీల్దార్కు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని చీరాల మండల తహసీల్దార్ గోపికృష్ణ అన్నారు. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ గోపికృష్ణ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో భాగంగా మండల నలుమూల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను తహసీల్దార్కు అందజేశారు. కాగా మొత్తం ప్రజా వేదికలో రేషన్ కార్డ్స్, గృహ నిర్మాణం, భూ సర్వే వంటి వివిధ సమస్యలపై అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ జూడి అధ్యక్షతన ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ తుషార్ జూడికి ఫిర్యాదుదారులు వివిధ సమస్యలపై అర్జీలను అందజేశారు. ప్రజల చట్టపరమైన సమస్యలు పరిష్కరించడానికి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ జూడి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కుటుంబ సమస్యలు, అత్తారింటి వేధింపులు, ఆర్థిక మోసాలు, భూ వివాదాలు, ఇతర పలు రకాల సమస్యలను చెప్పుకోవడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అర్జీదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఎస్పీ తుషార్ జూడి అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి అర్జీలను వేగవంతంగా విచారించి చట్టపరిధిలో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారుల సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపాలని పోలీసు అధికారులకు తెలిపారు. నేడు తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగింపు దశకొస్తూ ఉండడంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో ఉన్న 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్ లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో శరవ దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 88,257 మంది భక్తులు దర్శించుకోగా 45,068 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్లు వచ్చాయని తెలిపారు. పక్కింటి ప్రహరీ గోడ కూలి వివాహిత మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలైన ఘటన చీరాల పట్టణంలోని మరియమ్మపేటలో చోటు చేసుకుంది. కాగా ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రుడు ఆనందరావును పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. పక్కింటి ప్రహరీ గోడ కూలి వివాహిత మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలైన ఘటన చీరాల పట్టణంలోని మరియమ్మపేటలో చోటు చేసుకుంది. స్థానిక మరియమ్మపేటకు చెందిన ఆనందరావు, రోజ్మేరీ దంపతులు వీరికి 2 కుమార్తెలు. ఆనందరావు పెయింటింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇదిలా ఉండగా వీరి ఇంటి పక్కనే వేరొకరి ఇంటికి సంబంధించిన గోడ కొంతకాలంగా వాలిపోయి ఉంది. దీంతో యజమానికి పలుమార్లు హెచ్చరించారు. అయితే వారు అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీశారు. అయితే అకస్మాత్తుగా గోడ కూల్చివేత పని ప్రారంభించారు. దీంతో కొంత ఇబ్బంది పడినా చేసేదేం లేక బాధిత కుటుంబ సభ్యులు వారినా కూడా పక్కన వీరికి చెందిన సామాన్లు పక్కకు మార్చుకుంటున్నారు. అయితే అవతల వైపున పనులు ప్రారంభించిన వాళ్ళు ఇటువైపు సామాన్లను సర్దుకుంటున్న విషయాన్ని గ్రహించలేకపోయారు. దీంతో ఒక్కసారిగా భర్త ఆనందరావు భార్య రోజ్మేరీపై గోడ కూలింది. ఈ ఘటనలో భార్య అక్కడే మృతి చెందగా భర్త ఆనందరావు తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని చీరాల 20 వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఘటనలో గాయాల పాలైన ఆనందరావుకి చీరాలలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఏపీలో వానలకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాయువ్య ఉత్తరప్రదేశ్, పొరుగు ప్రాంతాల నుంచి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు నుంచి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1, 4.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించింది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తీర ఒడిశా, దక్షిణ గంగా తీర, పశ్చిమ బెంగాల్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5, 5.8 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తన కొనసాగుతోంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అక్రమ వలసదారుల ఏరివేతలో భాగంగా ఫెడరల్ అధికారులు చేపట్టిన దాడులలో లాస్ ఏంజల్స్ అట్టుడుకుతోంది. శుక్రవారం లాస్ ఏంజల్స్ లో ఫెడరల్ అధికారులు జరిపిన దాడులలో నగరమంతా అట్టుడికిన సంగతి తెలిసిందే. ఫెడరల్ అధికారులకు స్థానికుల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయుగోళాలు, పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. ప్రధాని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వానికి నేటితో ఏడాది పూర్తయింది. గత ఏడాది జూన్ 9న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వికసిత్ భారత్ కా అమృత్ కాల్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రధానిగా 11 ఏళ్ల పాలనపై నరేంద్ర మోదీ సోమవారం ఎక్స్ వేదికగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుపరిపాలన, అభివృద్ధిపై ఎన్డీఏ సర్కార్ దృష్టి పెట్టిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో ప్రాజెక్టు ఆలస్యమయ్యేలా చేశారని, దీనివల్ల డయాఫ్రమ్ వాల్ ఖర్చు 2.5 రెట్లు పెరిగిందని విమర్శించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానంపై కూడా చర్చలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు సచివాలయం నుండి స్వర్ణాంధ్ర కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ఏ కంపెనీ సాధించిన కొత్త మైలురాయిని సాధించింది. ఆ కంపెనీ మార్చి మధ్యలో ప్రారంభించిన ఈవీ డెలివరీలు కేవలం 70 రోజుల్లోనే 10,000 యూనిట్లకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. XV9e BE6 ఎలక్ట్రిక్ SUVల కారణంగానే ఈ స్థాయి అమ్మకాలు సాధ్యమయ్యాయి. ఈ కంపెనీ ప్రస్తుతం 2 మోడళ్లలో పూర్తిగా లోడ్ చేయబడిన ప్యాక్ 3 వేరియంట్లను మాత్రమే అందిస్తోంది. ఈ కార్లు 79 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తాయి. స్టీవ్ స్మిత్ లండన్లోని ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో చరిత్రను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు. 36 ఏళ్ల ఈ ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం జూన్ 11, 2025 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పాల్గొనున్నాడు. ఇది అతని కెరియర్ లో లార్డ్స్ వేదికపై ఆఖరి టెస్ట్ కావచ్చని అంచనాలు ఉన్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యోగాను జీవితంలో ఓ అలవాటుగా మార్చుకోవాలి. యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జిల్లా కేంద్రమైన బాపట్లో యోగా కార్యక్రమం నిర్వహణ. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వెంకట మురళి. చీరాల రామ్నగర్లోని దుగ్గిరాల గోపాలకృష్ణ నడవడిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు. నివేదిక అనంతరం మహనీయుని గుర్తుగా అభివృద్ధికి చర్యలు. పేదరికం లేని సమాజం నిర్మాణమే సీఎం చంద్రబాబు లక్ష్యం. చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజన్ యాక్షన్ ప్లాన్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య. సీఎం చంద్రబాబు నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.